హాయ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? నేను మీ ఏకాంబరం. మేమైతే కొత్త వెహికల్ తీసుకున్నాము. దానికి పూజ గురించి అని ఇక్కడికి మా వెంకటాపురం విలేజ్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి టెంపుల్కి అయితే వచ్చినాము. అవును ఫ్రెండ్స్, నిన్న వెహికల్ తీసుకొచ్చినాము బేస్తవారం. ఇవాళ పూజ గురించి వచ్చిన ఇదిగోండి, చూడండి మా వెంకటాపురం సాయిబాబా టెంపుల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడికి పూజ గురించి వచ్చినాము. ప్రజెంట్ వచ్చినాం కానీ ఇక్కడ పంతులు అయితే లేరు. ప్రజెంట్ పంతులకే కాల్ చేసినాము. పంతులు ఊళ్ళే గణపతి దగ్గర పూజకు ఉన్నాడట. ఇంకొక 10 నిమిషాలు అయితే వస్తా అన్నాడు. ఇది మా టెంపుల్, వెంకటాపురం టెంపుల్. ఇది నా వెహికల్, బజాజ్ పల్సర్ డ్యూయల్ డిస్క్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా మా వెంకటాపురం సాయిబాబా గుడి టెంపుల్. అది మెయిన్ రోడ్డు, దూరంగా కనపడేది వాగు. ఇదంతా మా సాయిబాబా గుడి టెంపుల్ ఫ్రెండ్స్. ఓకే మరి, ఓకే ఫ్రెండ్స్. మరి చెప్పాను కదా, అప్పుడైతే పంతులు అయితే లేడు. ఇప్పుడు వచ్చిండు పంతులు. వెహికల్ అయితే ముందర పెట్టినాను. ఇక ఆయన పూజ అయితే మొదలు పెడుతున్నాడు. చూడండి, ఫస్ట్ బండికి అయితే నిమ్మకాయలు, జీడి గింజలు కలిపి కుట్టి బండికి కడుతున్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడండి. తర్వాత మిగతా సామాన్ తీసుకొస్తుండు. ఇక పూజ అన్నప్పుడు బండి అన్నప్పుడు ఇక పసుపు, కుంకుమ, గంధం అవన్నీ ఉండాలి కదా ఫ్రెండ్స్. సార్, అవన్నీ పూజ సామాగ్రి మొత్తం తయారు చేస్తుంది. చూడండి, గంధం డబ్బా అయితే స్టిల్ తీస్తుండు. ఇక తర్వాత ఏమున్నా ఫ్రెండ్స్, గంధం డబ్బా తీసిన తర్వాత గంధం తీసి బండికి బొట్లు పెడతారు, తెలుసు కదా. ఇక నాకేది ఎడిటింగ్ అయితే ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ ఎడిటింగ్ చేయలే. చూడండి, గంధం కలుపుతున్నాడు. గణపతి పూజ కాడికి పోవచ్చు. నేను అడిగినాను, మరి పంతులు ఎడివేరంటే ఇక వినాయకుడు ఇవాళ నిమజ్జనం కదా, ఇక పూజకు